హాయ్ ఫ్రెండ్స్, సైకో సిద్ధార్థ మూవీ రివ్యూ. హీరో నందు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. ఈ మూవీ చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. హీరోయిన్ కి కేవలం లవ్ పరిమితం కాకుండా తనకంటూ ఒక కథను సెపరేట్ గా రాశాడు డైరెక్ట్. ఈ మూవీ ఫస్ట్ డే 1.12 crore అయితే సాధించింది. ఇక పాజిటివ్ విషయానికి వస్తే మూవీ స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. మరో జాతి రత్నాలు అని చెప్పొచ్చు. మాటలు చాలా బాగున్నాయి, మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గురించి యానిమేషన్ మూవీ లాగా చిన్న క్లిప్ ఉంటుంది, అది చాలా బాగుంది. డైరెక్టర్ ఒక లవ్ కథకే పరిమితం కాకుండా ఆడపిల్లల మీద చిన్నప్పటి నుంచి అత్యాచారం జరుగుతుంది అని చూపించడం కూడా నచ్చింది నాకు. కామెడీ అయితే వేరే లెవెల్ పీక్స్ లో ఉంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే హీరో గెడ్డం ఏదో పెట్టినట్టుగా ఉంటది కొన్ని షార్ట్స్ లో. ఇక క్లైమాక్స్ అయితే రొటీన్ యాజ్ గా ముగుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో మన ఇంటి పక్క కుర్రోడో, ఏ పని పాట లేకుండా తిరుగుతున్న కుర్రోడో, లేకపోతే ఒక చెత్త వెదవలాగా ఉన్న కుర్రోడు చూస్తే ఎలాగైతే ఉంటాడో అలాగే మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ సంగీతం, డాన్స్ మాస్టర్. ఆ డబ్బులు సరిపోక తన ప్రాస్టిట్యూషన్ చేస్తూ జీవితాన్ని తన కొడుకు కోసం తన కొడుకుని చదివించుకుంటూ ఉంటుంది. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఈ హీరోయిన్ ని ఎలా కలిశాడు, వీళ్ళిద్దరూ ఎలా దగ్గర అయ్యారు, ఏ పరిస్థితుల్లో హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు, హీరో ఏం పని చేసి డబ్బులు సంపాదిస్తాడు, చివరిదాకా కలిసి ఉంటారా లేదా అన్నదే మూవీ. ఈ మూవీ చిన్నపిల్లలతో చూడొచ్చా అంటే చూడొద్దని చెప్తాను నేను. ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. నందు నటించిన మూవీస్ లో ఏ మూవీ మీకు ఇష్టమో కింద కామెంట్ చేయండి. మరి ఈ స్టోరీ ఏ హీరోకి అయితే సెట్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you, friends.